నమస్తే. మీ ముందుకు కొన్ని కథలు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక కథ. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. చాలా తెలివితేటలు ఉన్నాయి ఆయనకు. అతని మేధోశక్తి అపారం. అతని మేధోశక్తికి ముచ్చటపడ్డటువంటి రాజుగారు ఆయన్ని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ మంత్రి గారు కూడా రాజుగారిని తన ప్రాణ స్నేహితుడిగా భావించేవాడు. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవారు. ఒకరోజు ఇద్దరు వ్యాహ్యాళ్ళకి వెళ్ళారు. అలా తిరుగుతూ ఉంటే మంత్రికి ఒక వింత ఆలోచన వచ్చింది. ఒక కోరిక కలిగింది. రాజుగారిని అడిగాడు, రాజా, నేను ఎప్పుడైనా ఒక తప్పు చేసినట్లయితే ఆ తప్పును విచారించడానికి ఏర్పడేటువంటి ధర్మాసనంలో ఉండేటువంటి సభ్యులను నేనే నియమించుకునేటువంటి అధికారం నాకు ఇవ్వండి అని అడిగాడు. సరే, ప్రాణ స్నేహితుడు కదా ఈయన, అందులో మరీ ఇష్టుడు కాబట్టి రాజుగారు సరే అన్నాడు. ఒకరోజు మంత్రి గారు కావాలని ఒక తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత మంత్రికి వరం ఇచ్చిన సంగతి రాజుగారు మర్చిపోయాడు. ధర్మాసనాన్ని ఏర్పాటు చేశాడు న్యాయాధికారులతోటి. న్యాయాధికారులు విచారించి 25,000 బంగారు నాణేలు ఆయనకు జరిమానా విధించారు. అప్పుడు మంత్రి గారు రాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను మిమ్మల్ని ఒకప్పుడు ఒక కోరిక కోరాను. నాకు విచారణాధికారులని నియమించుకునే అధికారం నాకే ఇవ్వండి, నన్ను విచారించేటప్పుడు అని అడిగాను. అందుకు మీరు సరే అన్నారు. ఇప్పుడు అది ప్రసాదించండి ప్రభు అని అడిగాడు. అందుకు రాజు సరే అన్నాడు. ఈ మంత్రి ఊళ్ళో తన రాజ్యంలోనే ఒక మారుమూల కుగ్రామానికి వెళ్ళి, ఆ కుగ్రామంలో ఎట్లా అంటే కడు బీదరికంతో బతికేటువంటి ప్రజలు, వాళ్ళలో పెద్దవారు ఒక 5గురిని, అంటే ఆ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా పంచాయతీ చెప్పేటువంటి ఒక 5గురు పెద్దల్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చి, ఇదిగో వీరే నా ధర్మాసనంలో సభ్యులు అని అన్నాడు. నన్ను విచారించే ధర్మాసనంలో సభ్యులు అన్నాడు. సరే, కానీ దానిదే ఉంది అన్నాడు రాజుగారు. ఈ సభ్యులు కల్లా కాపటం తెలియనటువంటి వాళ్ళు, నిజాయితీ పరులు, చాలా స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు విచారిస్తూ ఉండేటప్పుడు ఒక గదిలోకి వెళ్ళి వీళ్ళంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక సభ్యుడు అన్నాడు, మంత్రి గారు చేసిన తప్పు చాలా పెద్దది కాబట్టి ఈయనకు 100 బంగారు నాణేలు జరిమానా విధిద్దాం అన్నాడు. దాంట్లో ఉండేటువంటి ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, వృద్ధుడు, లేదు మంత్రి చేసినటువంటి తప్పు చాలా పెద్దది కాబట్టి మనం ఊహించనంత జరిమానా విధిద్దాం, 1500 బంగారు నాణేలు ఆయనకు జరిమానా వేద్దాము అని చెప్పాడు. అందుకు అందరూ సరే అన్నారు. ఆ నిర్ణయం తీసుకెళ్లి రాజుగారికి చెప్పాడు. చెప్తే రాజుగారు 1500 బంగారు నాణేలా, సరే మీ నిర్ణయం శిరోధార్యం, మంత్రితోటి ఆ జరిమానా కట్టిద్దామని చెప్పి మంత్రితోటి ఆ జరిమానా కట్టించారు. అప్పుడు మంత్రిని రాజు అడిగాడు, మన ధర్మాసనంలో సభ్యులు 25,000 బంగారు నాణేలు వేస్తే వీళ్ళు 1500 వేశారు, ఏమిటి కారణం అని. ఏమిటి కారణం? రాజుగారి దగ్గర రాజధానిలో ఉండేటువంటి న్యాయాధికారులు సంపద ఏమిటో తెలుసు, వాళ్లకు సంపద విలువ తెలుసు. రాజుగారి దగ్గర ఉండేటువంటి మంత్రికి ఎంత సంపద ఉంటుందో వాళ్లకు తెలుసు. అంటే వాళ్ళ ఎరుకలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. పైగా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ న్యాయాధికారులకు వీళ్లకు సంపద అంటే ఏమిటి, బంగారు నాణ్యాలు అంటే ఏమిటి తెలియదు. బంగారు నాణ్యం ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళు చూడలేదు. వాళ్లకు తెలిసిందల్లా ఒకటే, మంత్రి గారు తప్పు చేశాడు, దానికి శిక్ష విధించాలి, బంగారు నాణ్యాలు ఉంటాయి కాబట్టి ఇన్ని బంగారు నాణ్యాలు వేస్తే చాలా ఎక్కువ, 1500 బంగారు నాణ్యాలు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నడూ చూడనటువంటిది కాబట్టి అది చాలా పెద్ద శిక్ష అనుకున్నారు. వాళ్ళ ఎరుకలో ఉన్నటువంటిది అది, వీళ్ళ ఎరుక ఇది. కాబట్టి ఈ ఎరుకనే అరవిందులు కాన్షియస్నెస్ అని చెప్తారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి లెవెల్స్
వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనిషి విశ్వమానవుడిగా తయారవుతుంటాడు. సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అనేటువంటి స్టేజ్కి వెళుతూ ఉంటాడు. ఆ ఎరుక, ప్రపంచం గురించి ఉన్నటువంటి నీకు ఆ ఎరుక తెలియాలి. ఎరుక, ఆ ఎరుక ఎట్లా ఉండాలి? ఇట్ షుడ్ గో బియాండ్ ది కృష్ణాస్ కాన్షియస్నెస్. అంటే కృష్ణుడు భగవంతుడి యొక్క అవతారం. భగవంతుడు తన పూర్ణ ప్రజ్ఞను కృష్ణావతారంలో ప్రదర్శించలేదు, ఏదో కొంత మాత్రమే. ఈ 11 అక్షోహిణుల సైన్యాన్ని, ఆ కొంతమందిని వధించడానికి ఆయన పూర్ణ ప్రజ్ఞ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. కొంత ప్రజ్ఞను ప్రదర్శించారు. మానవుడు ఇలా తనను తాను టెక్నాలజికల్గా, మోరల్గా ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే అతని ఎరుక విస్తృతం అవుతుంది. ఆ విస్తృతమైనటువంటి ఎరుక కొంతకాలానికి సుప్రామెంటల్ కాన్షియస్నెస్, చాలా హయ్యెస్ట్ పీక్ వెళుతుంది. అలాంటి కాన్షియస్నెస్ మనం ధ్యానం చేస్తే మనకు వస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారా మనం తర్వాత విస్తృతమైనటువంటి విషయ అవగాహన ద్వారా మనల్ని మనం ఓపెన్గా ఉంచుకోవడం ద్వారా ఆనో భద్రాకృతవో ఎంతు విశ్వత లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా మన మెదడును వచ్చి చేరాలి అంటే మనం ఓపెన్గా ఉండాలి. సో లెట్ us ట్రై టు బి ఓపెన్, లెట్ us హ్యావ్ దట్ ఓపెన్నెస్. ధన్యవాదాలు. నమస్కారం.